నేను అందుబాటులో ఉన్న దగ్గర నుంచి లైవ్‌లోకొచ్చాను. మరి అక్కడ స్టూడియో నుంచి సుదర్శన్ అన్న మనకు అందుబాటులో ఉన్నాడు. అయితే ప్రధానంగా ఇవాళ మాట్లాడుకోవాల్సినటువంటి అంశాలేంటి అంటే, నిన్న ఏదైతే భూ కుంభకోణం బయటపడిందో, దాదాపు 28,000 కోట్లకు సంబంధించినటువంటి భూములను కేటీ రామారావు బ్యాచ్, సోమేష్ కుమార్, నవీన్ ముట్టల్, అలాగే అమేష్ కుమార్ వీళ్ళంతా కలిసి కొల్లగొట్టిరని చెప్పి దాదాపు ఒక 28,000 పైచిలుకు కోట్లకు సంబంధించినటువంటి ల్యాండు, దానికి సంబంధించినటువంటి వివరాలను బయటపెట్టడం జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా మాకందుతున్నటువంటి సమాచారం ఏందంటే, నవీన్ మిట్టల్ ఆ తర్వాత ఇంకా కొంతమంది ఐఏఎస్‌లు రాజీనామా చేసి పారిపోయే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. వాళ్ళు ఐఏఎస్ పదవికి రాజీనామా చేసి పోవాలని భావిస్తున్నట్టుగా మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. అయితే ఈ చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం పొందాల్సిందే. తెలంగాణ రాష్ట్ర సంపదను లూటీ చేసినటువంటి ఈ బిహారీ ముఠా ఏదైతే ఉందో, ఈ బిహారీ ముఠాను ఖచ్చితంగా ప్రాసిక్యూట్ చేయాల్సిందే అనేటువంటి నేపథ్యంలో ప్రభుత్వం కూడా ఆ దిశగా అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇన్ని వేల కోట్ల రూపాయల ల్యాండ్ స్కామ్స్, ప్రభుత్వ భూములను అప్పనంగా ఇతరులకు దోచిపెట్టినటువంటి నేపథ్యంలో ప్రజలు చాలా సీరియస్గా రియాక్ట్ అవుతా ఉన్నారు. ఈ అంశం పైన ప్రభుత్వం కూడా అంతే సీరియస్ గా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే నిన్న బయట పెట్టినటువంటి స్కామ్ ఏదైతే ఉందో, 28,000 కోట్ల రూపాయల విలువైన స్కాము, సేమ్ మళ్ళీ ఇవాళ ఒక స్కామ్ ని క్యూ న్యూస్ మీ ముందుకు తీసుకొస్తా ఉంది. క్యూ న్యూస్ బయట పెడతా ఉంది. ఈ స్క్రీన్ పైన సుదర్శన్ అన్న మీకు దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్ చూపిస్తాడు. దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్ కనుక మీరు క్యూ న్యూస్ స్క్రీన్ పైన, టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఇక ఈ ల్యాండ్ ఎక్కడదంటే ఇది భూదాన్ ల్యాండ్. ఇది కొంతమంది రెవెన్యూ అధికారులు ఇందులో ఇన్వాల్వ్ అయినటువంటి పరిస్థితి. అయితే ఈ భూదాన్ ల్యాండ్ ను కొట్టేసింది ఎక్కడంటే, దీని వివరాలను కనుక ఒక్కసారి చూస్తే, ఇది 250 కోట్ల విలువైనటువంటి భూమి, ప్రైమ్ ల్యాండ్. ఇది ఎక్కడంటే ఓల్డ్ సర్వే నెంబర్ 47, న్యూ సర్వే నెంబర్ అంటే కొత్త సర్వే నెంబర్ వేసారు. భూదాన్ భూమికి కొత్త సర్వే నెంబర్ వేసి ఆ భూమిని పట్టా భూమిగా మార్చారు. నాగారం విలేజ్, మహేశ్వరం మండలం, రంగారెడ్డి జిల్లా, తెలంగాణలో ఇది జరిగింది. దీంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళు ఎవరెవరంటే, ప్రిన్సిపల్ సెక్రటరీ ఫర్ రెవెన్యూ నవీన్ మిట్టల్, ప్రిన్సిపల్ సెక్రటరీ ఫర్ తెలంగాణ భూదాన్ యజ్ఞ బోర్డ్ నవీన్ మిట్టల్ ఆయనే, అసిస్టెంట్ చీఫ్ సెక్రటరీ ఎక్స్ భూదాన్ మండల ఆఫీసర్, డిస్ట్రిక్ట్ కలెక్టర్ రంగారెడ్డి, మహేశ్వరం మండలం ఆఫీసర్ మహమూద్ అలీ, వీళ్ళంతా ఇన్వాల్వ్ అయిపోయి ఈ భూమిని అపరంగా కొట్టేసినారు. అయితే దీనికి సంబంధించినటువంటి వివరాలన్నింటినీ మీరు క్యూ న్యూస్ స్క్రీన్ మీద చూడొచ్చు. తెలంగాణ రాష్ట్ర సంపదను అప్పనంగా ఎట్లా దోచుకున్నది ఈ ముఠా అనేది మనకు ప్రత్యక్షంగా కనిపిస్తా ఉంది. అయితే భూదాన్ భూమిని అమ్మడం కానీ, కొనడం కానీ ఇటువంటి కొన్ని నిషేధాలు ఉన్నాయి. వాటిని ఉల్లంఘిస్తూ ధరణి పోర్టల్లో అప్డేట్ చేసిర్రు. దీనికి పాత సర్వే నెంబర్ వచ్చేసి భూదాన్ భూమికి 47 నెంబర్ సర్వే నెంబర్ ఉంటే దాన్ని చెరిపేసి కొత్త సర్వే నెంబర్ తీసుకొచ్చి కొత్త సర్వే నెంబర్ ద్వారా ఇతరులకు పట్టా చేసిరు. ఎవరెవరికి పట్టా చేసిరు, ఎంత భూమి చేసిరు అనేది ఒకసారి చూస్తే, ఆ పట్టా పాస్బుక్ల నెంబర్లు వచ్చేసి మొత్తం 6గురికి చేసిరు పట్టా. 6గురికి సంబంధించి నెంబర్లు వచ్చేసి 2300086534. రెండో పట్టా నెంబర్ వచ్చేసి 2300086552, అలాగే 553 5482 5556 వీళ్లకు పట్టాలు చేసి ఇచ్చేసిరు. వాళ్ళకి ఇచ్చినటువంటి పాస్బుక్ ఇల్లీగల్ పట్టా పాస్బుక్స్ వీటికి సంబంధించింది. అయితే ఇక పాస్బుక్ ఇష్యూడ్ పాస్బుక్ నెంబర్ వచ్చేసి T0516004137. ఇట్లా 5గురికి పాస్బుక్లు జారీ చేసిర్రు. నవీన్ మిట్టల్ అండ్ రంగారెడ్డి కలెక్టర్ గా పనిచేసినటువంటి అమేష్ కుమార్ అండ్ కేటీ రామారావు గ్యాంగ్ ఇదంతా ఇల్లీగల్ సేల్ డీడ్ చేసినారు. ఈ సేల్ డీడ్ నెంబర్లు కూడా ఎవరికైనా డౌట్ ఉంటే రాసుకోవచ్చు. 2023లోనే ఈ సేల్ డీడ్స్ అన్ని జరిగినాయి. 1816/2023, 1817, 1819, 1820, 1829, 1837, 1847, 1859, 1882 బై 2023. ఇవన్నీ డాక్యుమెంట్స్. ఈ డాక్యుమెంట్స్ అన్నిటినీ నవీన్ మిట్టల్ అండ్ కేటీ రామారావు గ్యాంగు, బిహారీ ముఠా ఏదైతే ఉందో వీళ్ళంతా కలిసి ఈ భూదాన్ భూమిని ఇల్లీగల్ గా పట్టాలుగా మార్చి
ఆల్రెడీ దీన్ని సేల్ చేయడం కోసం వీళ్ళంతా తీవ్రంగా ప్రయత్నం చేశారు. దీని విలువ దాదాపు 250 కోట్ల విలువైనటువంటి భూమి మహేశ్వరం మండలంలో. నిన్ననే మహేశ్వరం మండలంలో గ్యాబ్ ఏరియాకి సంబంధించినటువంటి స్కామ్ కూడా బయట పెట్టాం కదా. అత్యంత దారుణమైనటువంటి మరికొన్ని సంచలనం రేపేటువంటి మరికొన్ని ల్యాండ్ కబ్జాలకు సంబంధించినటువంటి వివరాలను ఎల్లుండి బయట పెట్టబోతా ఉన్నా. తీన్మార్మలనగా మీ ముందుకు తీసుకురాబోతా ఉన్నా. కేటీ రామారావు కేసీఆర్ కుటుంబం తెలంగాణకు ఏం చేసింది అంటే, ఏం చేసిందా అని ఒకడొకడు కన్నీళ్ళు గారు ఏం చేసిందో నేను చూపిస్తా. ఇందులో నవీన్ మిట్టలు, ఆ తర్వాత సోమేష్ కుమార్, ఈ బిహారీ ముఠ ఏదైతే ఉందో ఈ బిహారీ ముఠ కంప్లీట్ గా దీంట్లో ఇన్వాల్వ్ అయిపోయి తెలంగాణ రాష్ట్రంలో ప్రైమ్ ల్యాండ్స్ ఎక్కడ ఉన్నాయో ఈ ప్రైమ్ ల్యాండ్స్ అన్నిటినీ కొట్టేసే పనిలో చాలా బిజీగా ఉంది. అందుకోసమే మిత్రులారా నిన్న 12 ల్యాండ్లకు సంబంధించినటువంటి వివరాలు బయటపెట్టడం జరిగింది. దాంట్లో ఎవరెవరు ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో పాటు ఎవరు అయోధ్య రామిరెడ్డి, ఏపీ ఎంపీగా ఉన్నటువంటి అయోధ్య రామిరెడ్డి, శిల్పా మోహన్ రెడ్డి కుటుంబానికి సంబంధించిన భూమా నాగిరెడ్డి కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళు చాలా మంది ఇందులో ఇన్వాల్వ్ అయిపోయినారు. ఆంధ్ర వాళ్ళు తెలంగాణను దోపిడీ చేస్తా ఉన్నారని తెలంగాణ ఉద్యమం వచ్చాయి. కానీ కేసీఆర్ వచ్చిన తర్వాత వాళ్ళకే దోచిపెట్టే కార్యక్రమాన్ని చేసిండు. అనేక భూములలో ఇన్వాల్వ్ అయిపోయింది వాళ్ళే. మొన్న చాలా మంది కేసీఆర్ మీద వ్యతిరేకతతో ఉన్నారు. ఆంధ్ర పెట్టుబడిదారులను కాదు, వాళ్ళంతా సఖ్యతతోనే ఉన్నారు. వాళ్ళు కొట్టేయాల్సినటువంటి ల్యాండ్స్ అన్ని కంప్లీట్ గా కొట్టేసినారు. అయితే డీటెయిల్స్ ఆఫ్ సర్వే నెంబర్స్ ఒకసారి చెప్తాను. వీళ్ళు కొట్టేసినటువంటి సర్వే నెంబర్లు, సర్వే నెంబర్ 181 అంటే వాస్తవానికి ఇది సర్వే నెంబర్ కాదు, కొత్త సర్వే నెంబర్ అలకేట్ చేసి ఆ సర్వే నెంబర్ ద్వారా ఇది పట్టా భూమిగా మార్పిడి చేసి ఆ పట్టా భూమిని 6గురికి పట్టా చేసి 250 కోట్ల విలువైనటువంటి ప్రజల భూమిని, భూదాన్ భూమిని తీసుకుపోయి అప్పనంగా కొల్లగొట్టిరు. ఇప్పుడు చెప్పాలి, నవీన్ మిట్టల్ని ఎట్టి పరిస్థితిలో రిలీవ్ చేయకూడదు, అతను రాజీనామాలు చేసినా కూడా ఆమోదించకూడదు, ఇతన్ని ప్రాసిక్యూట్ చేయాలి. ఈ దొంగల ముఠ ఒక్కసారి నేను గతంలోనే చెప్పినా వీళ్ళంతా భూములు కొల్లగొడతా ఉన్నారు, హైదరాబాద్ చుట్టూన్నటువంటి ప్రైమ్ ల్యాండ్స్ అన్ని వీలపాలే అవుతున్నటువంటి మాట చెప్పిన. ఇవాళ మీరు స్పష్టంగా చూస్తా ఉన్నారు. నేను బయట పెడుతున్నటువంటి ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇందులో ఒక్కటి కూడా తప్పు ఉండదు. దయచేసి మిత్రులారా దీనిపైన ఎంక్వైరీకి ఆదేశించాలి. గౌరవ రెవెన్యూ మంత్రి గారిని అలాగే ముఖ్యమంత్రి గారిని కూడా కోరుతా ఉన్నాం. వాళ్ళు కూడా ఈ అంశం పైన సీరియస్ గా ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తా ఉంది. నిన్న 12 ల్యాండ్స్ దాదాపు 28,000 కోట్ల భూదోపిడి అయితే ఇప్పుడు దాదాపు ఇంకొక 250 కోట్లకు సంబంధించి మరో 10,000 కోట్లకు సంబంధించినటువంటి భూములు, ఆ తర్వాత దాని చుట్టూ జరిగినటువంటి వ్యవహారాన్ని వీలైతే ఎల్లుండి బయట పెడతా. ఎందుకంటే కొంత దాన్ని వర్క్ చేసేది ఉంది. ఆ వర్క్ అయిపోయిన తర్వాత చేసేటువంటి ప్రయత్నం ఉంది. ఇక నవీన్ మిట్టల్ అనేటువంటి వ్యక్తే ప్రధాన సూత్రధారి, పాత్రధారి వీటన్నిటికీ. సరే, మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఈ అంశం పైన సీరియస్ గానే దృష్టి పెట్టినట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఇది ఎప్పుడు చేసిరు, ఇదంతా ఎప్పుడు చేసిరంటే 11వ నెల 14వ తారీఖు నీకు ఏది మూడో పేజీలో కనిపిస్తుంది. 14వ తారీఖు 11వ నెల 2023లో నవీన్ మిట్టల్ ఏం చేసిందంటే లెటర్ నెంబర్ TBYB/A/483/2023 ఫ్రమ్ ద ఆఫీస్ ఆఫ్ ద ప్రిన్సిపల్ సెక్రటరీ టు ద గవర్నమెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ తెలంగాణ భూదాన్ యజ్ఞ బోర్డ్ కన్ఫర్మ్స్ దట్ సర్వే నెంబర్ 181 కవరింగ్ 50 acres ఇన్ నాగారం విలేజ్ మహేశ్వరం మండలం ఇట్స్ స్టిల్ అక్నాలెడ్జ్డ్ యాజ్ భూదాన్ ల్యాండ్ గా ఉందని చెప్పి ఆ రోజే ఈ లెటర్ నెంబర్ ద్వారా బయటపడ్డది ఇది భూదాన్ భూమి అనేది. వీటన్నిటిని దాచిపెట్టిరు. కేటీ రామారావు నీ స్వేద పత్రంలో ఈ లెక్కలు ఎందుకు లేవు, ఈ కొట్టేసిన భూముల సంఖ్య ఎటుపోయింది, దీన్ని ఎందుకు దాచిపెట్టినవు, నువ్వు 50 లక్షల కోట్ల సంపద సృష్టించిన తెలంగాణ రాష్ట్రానికి అని చెప్తా ఉన్నావు కదా, మరి 50 లక్షల కోట్ల సంపద అంటే మరి ఇంత మంచి కార్యక్రమాలు చేసినావు, ఇదెందుకు బయట పెట్టుకోలేదు, నువ్వు ఇదెందుకు ప్రజలకు చెప్పలేదు? ఇంకా ఇదే కాదు ప్రజలారా, మినిమం 1 లక్ష కోట్ల రూపాయల విలువైన భూములను వీళ్ళు ఎట్లా కొట్టేసినో మీ ముందుకు తీసుకొస్తా. నేను తీన్మార్మలనగా చెప్తా ఉన్నా. నేను గతంలో కూడా మీకు చెప్పిన తెలంగాణ సంపదను కాపాడతలేరు వీళ్ళు, లూటీ చేస్తా ఉన్నారు, ప్రజలారా ఈ సంపద అంతా మనదే అని చెప్పిన. అన్నట్టుగానే ఈ సంపద అంతా మనదిగా మీ ముందుకు తీసుకొస్తా సోదరులారా. 1 గుంట భూమిని కూడా వదిలిపెట్టడానికి వీల్లేదు. దీనికి సంబంధించినటువంటి డాక్యుమెంట్ మీకు ఉంది. ఈ డాక్యుమెంట్ ను కూడా పబ్లిక్ డొమైన్ లోకి తీసుకొస్తాం. మీకు శనార్థి తెలంగాణలో దానికి సంబంధించినటువంటి పూర్తి కథనాన్ని కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తుంది.